రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ కు హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. చెంచల్గూడ జైలుకు పోలీసులు అల్లు అర్జున్ ని తరలించనున్నారు. హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు క్వాష్ పిటిషన్ కి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకున్నట్లుగా, అల్లు అర్జున్ కు అనుకూలంగా కోర్టు తీర్పిచ్చినట్లుగా మనకి అనిపించట్లేదు. ఈ నేపథ్యం తెలుస్తోంది. ముఖ్యంగా చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించేందుకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ కి హైకోర్టులో ఫర్గా అయితే తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ అయితే విధించినటువంటి నాంపల్లి కోర్టు తీర్పే అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో అల్లు అర్జున్ అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించనున్నారు అల్లు అర్జున్ని. హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు ఊరట దక్కలేదు. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధింపు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమలవుతోంది. అల్లు అర్జున్ ను కాసేపట్లో చెంచల్గూడ జైలుకు నాంపల్లి కోర్టు నుంచి తరలించనున్నారు పోలీసులు. హైకోర్టులో కూడా అల్లు అర్జున్ కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. హైకోర్టులోనూ రైట్, మొత్తానికి అల్లు అర్జున్ కాసేపట్లో చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు. హైకోర్టులోనూ అల్లు అర్జున్ కు ఊరట దక్కలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ప్రస్తుతం నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. ఆల్రెడీ చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ఉన్న వాహనం వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తి కాన్వాయ్ అంటే పోలీస్ బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ను తరలిస్తున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో పాటు వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రొడ్యూసర్స్ కూడా అందరూ వచ్చారు. మొత్తానికైతే ఇక్కడ బెయిల్ లభిస్తుందని ఆశ ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా ఆశ నీళ్లు గారిపోయిందని చెప్పుకోవచ్చు. బెయిల్ కాకుండా రిమాండ్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు. సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి, సుదీర్ఘంగా ఆర్గ్యుమెంట్స్ చేశారు. అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ పూర్తిసార్లు అంటే చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ చాలా బలంగా చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా కోర్టు వాటిని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు. బెయిల్ మంజూరు అయితే చేయలేదు. రిమాండ్ కు తరలిస్తూ 14 రోజుల రిమాండ్ కు తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అల్లు అర్జున్ ను ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉంది. పూర్తి పోలీసు బందోబస్తు మధ్య అల్లు అర్జున్ ఉన్న వాహనాన్ని చెంచల్గూడ జైలుకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి కాసేపట్లో అక్కడికి రీచ్ కాబోతుంది. మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర నెలకొని ఉంది. ఇది అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఓకే కొండల్, మొత్తానికి రూట్ క్లియర్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది, నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 14 రోజుల రిమాండ్ అయితే నాంపల్లి కోర్టు విధించిన క్రమంలో అదే అమలవుతోంది. హైకోర్టులో కూడా అల్లు అర్జున్ కి ఊరట దక్కలేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు అల్లు అరవింద్. ఈ నేపథ్యంలో వాదనలు విన్న ధర్మాసనం అల్లు అర్జున్ తరపు వాదనలు విన్నా కూడా దానిని కన్సిడర్ చేసినట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టుకు సంబంధించి ఆ రిమాండ్ నే తాను కూడా కంటిన్యూ చేసింది. 14 రోజుల ఖాళీ రిమాండ్ అంటూ కూడా ఒక అడ్వకేట్ చెప్తూ వెళ్ళడం కూడా మనం చూసాం. ఈ క్రమంలో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ వెళ్తున్నారు. అల్లు అర్జున్ ని పోలీసులు తరలిస్తున్నారు.